శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి ఈ వారం నుంచి కొంత కొత్త మార్పులు అభివృద్ధి ఈ పక్షంలో రావడం జరుగుతుంది. నెమ్మదిగా వీళ్ళ యొక్క ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ప్రధాన కారణం ఏంటంటే శుక్రుడు మీనరాశిలో ఈ 1వ తారీఖున ప్రవేశించి సుమారు 25 రోజుల పాటు ఈ మీనరాశిలో ఉచ్చరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలిసి ఉండడం వల్ల ప్రధానంగా ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం అవుతాయి. అలాగే స్త్రీలతో విభేదాలు, భార్యతో విభేదాలు, అలాగే దగ్గర బంధువులతో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడంతో మీరు స్వతంత్రంగానే ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ, పరిశ్రమ కానీ, ఒక వ్యాపారాన్ని కానీ ప్రారంభించుకునే అవకాశం ఉన్నది. అది లగ్జరీకి సంబంధించింది అవ్వచ్చు, లేదంటే టైలరింగు, బట్టలు, క్లాత్సు, గోల్డ్, అంటే స్త్రీలకు అవసరమైనటువంటి వస్తువులతో కూడుకున్నటువంటి వ్యాపారం చేయొచ్చు. అలాగే మీరు ఏదైనా కొత్త ఫైనాన్స్ రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, ఏదైనా ఒక రంగంలో ప్రవేశించడానికి ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకునే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది. అంటే గతంలో కోల్పోయినటువంటి ఉపాధి అవకాశాలు తిరిగి పొందడం జరుగుతుంది. ఏదో ఒక రెగ్యులర్గా ఆదాయం ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. సో ఇంతవరకు ఓకేగానే ఉంది. అయితే 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఇక్కడ ప్రధానంగా రాహు ఉండడం వలన మీరు ఏం చేసినా కూడా ఎవరో ఒకరు దాన్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అందువలన ఎవరైతే మీకు ప్రోత్సహిస్తారో, ఎవరైతే మీ శ్రేయస్సు కోరుకుంటారో వాళ్ళు చెప్పినట్టు చేసుకోవాలి తప్ప ఎవరైతే మీకు విమర్శిస్తూ ఉంటారో, ఎవరైతే నిరుత్సాహపరుస్తుంటారో వారికి కొంతవరకు దూరం పెట్టడం మంచిది. లేదంటే వాళ్ళు ఏదో విధంగా మీ యొక్క అభివృద్ధికి ఆటంగా కనబడుతుంటారు. ఇక దాని తర్వాత ఏంటంటే ప్రస్తుతం కుజుడు ధనాధిపతిగా వ్యయ స్థానంలో ఉన్నాడు, అలాగే భాగ్యాధిపతిగా వ్యయ స్థానంలో ఉన్నాడు. అంటే ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ఈ కుటుంబ ధనంతోనో, కుటుంబ సభ్యుల సహకారంతోనో, తండ్రి గారి సహకారంతోనో కొంత ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టవలసి ఉంటుంది. అది ఒక ఇల్లు కొనొచ్చు, స్థిరాస్తి కొనొచ్చు, భూమి కొనొచ్చు, మొత్తం మీద కొంత వ్యాపారానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసి ఉంటుంది. ఇక రవి మరి షష్టాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల కొంత రుణ ప్రయత్నం చేసి డబ్బు తేవచ్చు. అలాగే ఇదే సమయంలో కొంత అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కొందరికి వచ్చే అవకాశం ఉన్నది. హెల్త్ పరంగా ఇబ్బందుల వల్ల హాస్పిటల్ చుట్టూ తిరగడం కానీ, లేదంటే మీ యొక్క కుటుంబంలో పెద్దవారికో, తండ్రి గారికో, తల్లి గారికో హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల వాళ్ళని హాస్పిటలైజ్గా తేవడం కానీ, ఈ సమయంలోనే ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్స్లు వగేరా చెల్లించడం, కొంత ఫైనాన్స్ బడ్జెట్ పడుతుంది, ప్రభుత్వ ఒత్తిడి ఉంటుంది, బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మీ దగ్గర ఏదో ధనం వచ్చింది, మీరు ఏదో బాగున్నారని తెలిసి కొంతమంది మళ్ళీ మిమ్మల్ని ఆశ్రయించి మీకు బడ్డెన్గా మారే అవకాశం ఉంది. అంటే కొన్ని కొత్త బాధ్యతలు ఈ సమయంలో మీ మీద పడబోతున్నాయి. అంటే ఎవరు సిస్టర్కి పెళ్లి చేయాలి, తమ్ముడికి చదివించాలి, ఎందుకంటే బామ్మడికి ఏదో ఉద్యోగం చూడాలి, వాడికి వ్యాపారం పెట్టించాలి. ఈ అక్కర్లేని సమస్యలతో పాటు ప్రధానంగా మీ సమస్య పక్కన పెట్టి ఇతరుల సమస్యతో మీరు కాలం గడపవలసి ఉంటుంది. ఇలాగ అనారోగ్య స్వరం వల్ల, ఇతరులకి హెల్త్ ప్రాబ్లం వల్ల, ఇంకెవరికో ఏదో వచ్చిందనో వారి పని మీద తిరుగుతూ మీ యొక్క బాధ్యతని విస్మరించి యాజిటీజ్గా ఈ విధంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఎప్పటికైనా మీరు కొన్ని అదనపు బాధ్యతలు, అక్కర్లేని బాధ్యతలు పక్కన పెట్టి మీ వరకు మీరు స్థిరపడే విధంగా మీ యొక్క అభివృద్ధి, అంటే విద్యార్థులైతే విద్య యందు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది, ఉద్యోగులైతే కొంత ఉద్యోగంలో స్థిరంగా ఉండే విధంగా చేసుకోవడం మంచిది. లేని పక్షంలో ఈ కాలక్షేప ప్రయత్నాలు కొంతవరకు విరమిస్తే తప్ప జీవితంలో మళ్ళీ స్థిరపడే అవకాశం అయితే లేదు. పైపెచ్చు బడ్జెట్స్ పెరుగుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, ఇందులో అవసరమైన కొంత, అనవసరమైన కొంత, ఈ విధంగా కొంత జాగ్రత్త పడడం మంచిది. అయితే కొంతలో కొంత బెటర్ ఏంటరా అంటే ఈ వారం నుంచి శుక్రుడు రాశిలో ప్రవేశించడం వల్ల సమయానికి ఏదో ధనం వస్తూ ఉంటుంది. ఒక కొత్త వాళ్ళు ఎవరో పరిచయం అవ్వడం వల్ల మిమ్మల్ని మళ్ళీ ఆదుకొని మీకు సమయానికి ధనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఒక స్త్రీ కూడా అయి ఉండొచ్చు. ఇక చతుర్థంలో గురువు, రాశ్యాధిపతి గురువు చతుర్థంలో కొంతకాలంగా వక్రగమనంలో ఉంటూ
ఈ వారం 11వ తారీఖున రుజు మార్గంలోకి రావడంతో కొంత సందిగ్ధత తొలుగుతూ ఉంటుంది. స్థిరాస్తి విషయంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మదర్తో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. లేదంటే మదర్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉంటే వాళ్ళు కొంతవరకు ఆ సమస్యల నుంచి బయటపడడం వల్ల మీకు సహకారం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొన్ని అదనపు బాధ్యతల నుంచి మీరు బయటకు వస్తే తప్ప మీకు అక్కర్లేని విషయాలు కలగజేసుకోకుండా మీ పనులు మాత్రమే మీరు చేసుకుంటే మాత్రమే ఇప్పుడున్నటువంటి శుక్రగ్రహాలు మీకు అనుకూలించి మిమ్మల్ని మళ్ళా తిరిగి కొత్త జీవితానికి ప్రారంభానికి కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు కానీ వాటిని అనుసరిస్తున్న వారు మనకి ఏ సమయంలో ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి మంచి ఫలితం వస్తుందో నిర్ణయించుకొని ఆ గ్రహం మంచి స్థితిలో ఉన్న సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ జపం కానీ పూజ కానీ చేయడం వల్ల ఆ గ్రహం మనకు అనుకూలిస్తుంది. ఏదన్నా ఒక గ్రహం నీచ స్థితిలోనో శత్రుస్థానంలోనో వేరే బంధన యోగంలో ఉన్నప్పుడు మనం ఆ గ్రహానికి ఎన్ని పరిహారాలు చేసినా పెద్దగా దాని ఫలితం అన్నది మనం పొందలేకపోతూ ఉంటాం. అదే గ్రహం ఉచ్చస్థితిలోనో మిత్రస్థానంలోనో స్వక్షేత్రంలోనో బలవంతుడై ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సులభంగా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ప్రతి గ్రహానికి కూడా అన్ని రకాల ఫలితాలు ఇచ్చే బలాన్ని కలిగి ఉంటాయి. రవి ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సమయంలో ఈ పక్షంలో మనకి ఏ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రగ్రహాన్ని, అంటే శుక్రుడు ఈ 15 రోజులు కూడా ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రుని యొక్క కారకత్వాలు, శుక్రుడు అన్ని ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, మృత సంజీవిని విద్య తెలుసున్నవాడు, అంటే మరణించిన వాళ్ళని కూడా బతికించగలడు. అంటే మరణం అంటే కేవలం ప్రాణం పోవడమే కాకుండా ఏ విధంగా వాడు జీవోత్సవంలో ఉన్నా తిరిగి ఐశ్వర్యాన్ని ఇచ్చో ప్రాణం పోసో శక్తినిచ్చో మళ్ళా జీవాన్ని నింపగలనమాట. అటువంటి శుక్రుడు మరి ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏ రాశివారైనా శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారిని పూజించడం, సో ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవి. అంటే సింపుల్గా పరిహారం పొందాలి, శుక్రగ్రహ అనుగ్రహం పొందాలంటే స్త్రీలని గౌరవించాలి. ప్రధానంగా స్త్రీలని గౌరవించడం, భార్య, చెల్లెలు, వదిన గారు, మదరు, ఎవరైనా సరే స్త్రీలని మీకు బయట వాళ్ళకి అక్కర్లేదు కానీ దగ్గర బంధువుల్లో రక్త సంబంధీకుల్లో మీకు మంచి సౌభాగ్యంతో అదృష్టంతో ఉన్న స్త్రీలను గౌరవించి వారికి విధి విధానంగా సత్కరించి వారికి పసుపు కుంకాలు, చీర, జాకెట్టు, పసుపు కుంకం, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు ఆ స్త్రీలకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మరి అంటే వాళ్ళు అదృష్టంగా స్వీకరించాలి, వాళ్ళు మీ బాగును కూడా కోరుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఎవరినైతే ఈ బహుమతులు సత్కరిస్తాం వాళ్ళు మీ యొక్క చెడును కోరుకుంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే మీ యొక్క సత్కారాన్ని సంతోషిస్తారో, మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటారో అటువంటి వారికి కనీసం 6 లేదంటే కనీసం 2 అయినా సత్కరించడం వల్ల కంప్లీట్గా మీరు శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు అలాగా సత్కరించవచ్చు. లేని పక్షంలో మరి శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ పారాయణ చేయొచ్చు. లేదు ఇవన్నీ కుదరదనుకుంటే శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో, స్త్రీ దేవత ఆలయంలో ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ ఒక 6, అలాగే 6 దానిమ్మ పళ్ళు అమ్మవారి ఆలయంలో భక్తులకు సమర్పించడం కానీ మరి అమ్మవారికి సమర్పించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే మీ యొక్క కాపురం, ధనం, ఐశ్వర్యం అన్నీ అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.